ప్రభువును బట్టి సంతోషించేటివి ఈ పాడి ఆవులు. సేమ్ మన జీవితంలో ప్రభువును బట్టి ఆనందించేదిగా మనందరం ఉండాలి. మరి కొంచెం ముందుకు వెళ్ళాలి, కాస్త లోతుకు వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నాను. 11వ వచనం చదువుకుందాం. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను చూడగా కనబడెను. చూచి బాగానే ఉన్న తర్వాత ఆ బండి బెత్షెమెషు వాడిన యెహోషువ. ఏమండి అయ్యా, ఆ యెహోషువ కాదే, ఈ యెహోషువ వేరు. మోషే గారి శిష్యుడు యెహోషువ వేరు, ఈయన వేరు. యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఒక పెద్ద రాతి దగ్గర, ఎక్కడికి వెళ్ళాయట? రాతి దగ్గరకు వెళ్ళాయి. బైబిల్ మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. రాయి అన్నది కనబడిందంటే, మీరు తల ఊపుతున్నా నాకు అర్థమైపోయింది. రాయి అనేది కనబడిందంటే ఆయనే మన బండ, ఆయనే మన బలిపీఠము, ఆయనే మన వాక్యం. అంతిమంగా ఏమండి, GPS ఉందా? లేదు. గైడ్ ఉన్నాడా? లేడు. కానీ అంతిమంగా ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళాల్సిన రాతి దగ్గరికి కరెక్ట్గా వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్, మామూలుగా మనలో మన మాట టూకీగా మాట్లాడుకుందాం. ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే మనం వెళ్ళామా? సేవ చేస్తున్నాం, బీన్ సక్సెస్, దట్స్ ఫైన్. అయితే ప్రభు చెప్పిన చోటుకే మనం వెళ్ళామా? రాతి దగ్గరకు సరిగ్గా వెళ్ళిందట. చూడండి, ఇంకా నా పాయింట్ అవ్వలే. రాతి దగ్గర నిలువగా కర్రలను చీల్చి అన్న ఆవులను, అయ్యి బాబోయ్ అన్నారా, ఇప్పుడు దాకా మోసి అసలే వెనకాల పిల్లలు ఏమైపోయినాయి మీరు చెప్పాలి అంటున్నారు. కానీ పిల్లలు ఏం చేశారు అక్కడ? మళ్ళా సాయంత్రం వీళ్ళు ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. పైగా దాన్ని గడ్డెడతారు. ఎప్పుడని పెట్టరు, గడ్డెడతారా? పెట్టరు. మరి ఏం పెట్టాలి? తల్లి పాలు తప్ప ఇంకా మార్గం లేదు. తల్లి పాలే ఇవ్వాలి. అందుకే యాకోబు చూసారా, ఒడిగా తీసుకెళ్తే మన ఇంట్లో చచ్చిపోతాయి బాబయ్య అని చెప్పి ఆగి 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 తీసుకెళ్ళాడు. ఒకేసారి బాలింతరాలకి భారీ ప్రయాణం పెట్టకూడదు, అలాగని మొత్తం రెస్ట్ ఇవ్వకూడదు. సాయంత్రం వెళ్ళాల్సిన ఆవులండి పాప ఇంటి దగ్గర పిల్లల బెంగతో చూస్తాయి. అయినప్పటికీ రాజు దగ్గరికి వెళితే వారు ఏం చేశారు చెప్పనా? ఏ బండి కర్రలు అయితే తెచ్చారో అదే బండిని ఇప్పేశారంట, ముక్కలుగా చేశారంట, నరికేశారంట. ఎవరు నరిపేద్దాం అంటే కూడా వచ్చి హేద్దాం అన్నాడు. ఊరుకోరా, బాలింతరాలు అవి పాపం కాడి మూయినవి, వెనకాల అమ్మ చూస్తుంది. పైగా అది మన దేశము కాదు, ఆ పిల్లలు చూస్తాయి కదా, ఫోన్లే పంపించేద్దాం అని ఒకడంటే ఇంకొకటి వచ్చి పర్లేదు వేద్దాం అని అంటాడు కదా. ఇంకొకటి వచ్చి అంటాడు, హలో ఇప్పుడు మనకి బలి ఎక్కడ దొరుకుద్ది? బలిగానికి ఇవ్వలేదనుకో మందసాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? చచ్చిపోతాం కదా. మరి పెరచ్చు వచ్చా జరుగుద్ది కదా, ముక్కలు తెలుసు కదా, అయిపోతామేమో అనుకుని అలా చూస్తుంటే తమ్మును తాముగానే బలిగా అర్పించిన మారు మాట మాట్లాడలేదు. బిడ్డలను విడిచిపెట్టాయి, కష్టాన్ని విడిచిపెట్టాయి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ మందసము కొరకు రాతి దగ్గర తమ్మును తాము బలిగా అర్పించుకున్నాయి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా ఇది ఆఖరు కాకుండా తమ్మును తాము బలిగా అర్పించుకున్న పాడి ఆవు. ఏ సంఘం కోసమైతే మనం కష్టపడి చేసామో ఆ సంఘం కోసమే ప్రాణాలు విడిచిపెట్టగలమా? ఏ సమాజం కోసమైతే అన్ని చేసామో ఆ సమాజం కోసమే సమస్తాన్ని విడిచిపెట్టగలగమా? హడ్సన్ టేలర్ ఆఫ్రికా దేశంలో లెప్రసీ కాలనీకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడట. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఆ టీచర్ అంట, ఇలాగా అన్నయ్య టీచర్ అంట, టీ గుబుక్కుని మీద పడిపోయిందంట. స్పర్శ తెలుస్తుంది మనోడికి, టీ పడిపోయింది, స్పర్శ తెలుస్తుంది. చెప్పి అమ్మాయి గెట్ మీ 1 more cup of coffee ప్లీజ్. మరో మొక్క టీ ఎట్టురమ్మన్నారట. వేడి టీ ఎట్టుకొచ్చేసిందంట పిల్ల. వేడి టీని ఇలా మీద పోసుకున్నాడంట. స్పర్శ లేదు. అప్పుడు వాక్యం చెప్పడానికి బలిపేరు నిలబడి ఏం చెప్పాడు చెప్పనా?
నా ప్రియమైన తోటి కుష్ఠిరోగి సహోదరులారా అన్నాడంట. అంటే అర్థం చెప్పనా, 7 రోజులు ఉండి 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 మరి కుష్ఠరోగం ఏంటది? కుష్ఠరోగం అంటే అంటువ్యాధి కదా. ఆ అంటువ్యాధి చేత ఇతను ఎఫెక్ట్ అయ్యి 7 రోజుల్లోగా ఏ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడో ఆ ప్రాంత వాసుల కోసమే వెనక్కి వచ్చేయకుండా, బాబోయ్ కుష్ఠరోగం అని పారిపోకుండా, మాస్కులు పెట్టుకోకుండా కుష్ఠరోగం తెచ్చుకుని అక్కడే లెప్రసీగా పరిచర్య ప్రారంభించాడు. ఆఫ్రికా దేశమంతా మొట్టమొదటి సంఘం లెప్రసీ వాళ్ళ మధ్య ఆరంభించబడింది. అక్కడ ఆరంభించబడిన తర్వాత అతను చనిపోతే లేవన్నారు చెప్పన, ఇంగ్లాండ్ దేశం తీసుకెళ్ళిపోతానంటే వారు అడిగారు బ్రిటిష్ వారిని, అయ్యా వారు గుండెని మాత్రం ఇక్కడ పాతిపెట్టి శవాన్ని మాత్రం మీ ఊరికి తీసుకెళ్ళండి సార్ అని చెప్పారట. ఎవరి కోసమైతే వాక్య పరిచర్య చేశాడో వాళ్ళ దగ్గర తమ తనువు చాలించాడు. ఏ ప్రజల మేలు కోసమైతే మందసం మోసిందో తమ్ముడా, అదే ప్రజల కోసం తమ్మును తాము బలిగా అర్పించుకున్నటువంటి ఈ పాడి ఆవుల వలె, ఈ కాడి మోయని పాడి ఆవుల వలె మనము ఉండగలిగితే మనమే ఆ మందసాన్ని మోసేవారం. ఆమేన్ చెప్పలామే అన్న. ఏమవుతుందో తెలుసా మందసం మోస్తే? చెప్తాను వినండి. 24 గంటలు చెప్పండి ఒకసారి. వారంలో 7 రోజులు అనండి ఒకసారి. సంవత్సరంలో 12 నెలలు అనండి ఒకసారి. 12 నెలల్లో 360 రోజులు అనండి ఒకసారి. యోర్దాను నది ఇంత ఫాస్ట్గా 360 రోజులు వెళుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా ప్రవహించిన చోట మందసమును పట్టుకున్న యాజకుల కాళ్ళు తగలగానే దెబ్బ కాగిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బొత్తిగా నీరేమైపోయిందట, ఆపబడింది. అంటే అర్థం ఏంటి చెప్పన, ఒక మందసమును మోసే సావుకుడు గనక నిలబడితే అక్కడ యోర్దాను వంటి ప్రవాహం, యోర్దాను వంటి వరద, యోర్దాను వంటి ఇబ్బంది, యోర్దాను వంటి ప్రాణ సంకటమైంది దెబ్బకి యేసు నామములో నిలిచిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. అది నీ ముందు నిలబడాలంటే మందసం ఎక్కడ ఉండాలి? మన మీద ఉండాలి. మందసం మన మీద ఉండాలంటే పాడిమోయని కాడి ఆవులకున్న ఈ 4 గుణాలు సేవకులంగా మనము కూడా ఉండాలని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే వేళకు నమ్మకంగా మందసమును మోసిన పాడి ఆవుల వలె ఉందాం. దైవ దీవెనలు పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకందరికి దయచేయునుగాక.